హాయ్ అండి. వెల్కమ్ టు మా వంటిల్లు. ఈరోజు చాలా స్పెషల్ ఆమ్లెట్ గార్లిక్ చిల్లీ స్ప్రింగ్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. సో దీంట్లో మనం మిరియాల పొడి వేసుకునడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది ఆమ్లెట్. దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకోవాలి. మీకు బనానా లీఫ్ అవైలబిలిటీగా ఉంటే వేసుకోండి. బనానా లీఫ్లో చేసుకుంటే చాలా స్పెషల్గా, చాలా టేస్టీగా వస్తుంది. లేకపోతే మీరు డైరెక్ట్గా ప్యాన్లో కూడా నార్మల్గా చేసేసుకోవచ్చు. సో బనానా లీఫ్ ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకున్న ఆమ్లెట్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. అది కుక్ అయ్యేలోగా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ వేసుకొని అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆమ్లెట్ ఈలోగా కుక్ అయిపోయింది కదా, దానిపైన టాపింగ్ కోసం యూస్ చేద్దాం. సో ఇది బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆమ్లెట్ పైన. చాలా మంచి టేస్ట్ వస్తుంది దీనివల్ల. సో అంతేనండి, చాలా టేస్టీగా ఉండే గార్లిక్ చిల్లీ స్ప్రింగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్